ఈరోజు సమదృష్టి అయిన పాఠాన్ని చెప్పుకుందాం. కవిగా సాహితీవేత్తగా పేరొందినటువంటి శ్రీ పైడి తిరేష్ బాబు గారు రచించినటువంటి గజల్ అనేటువంటి ప్రక్రియ ఆ పాఠం తాలూకు మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. గజల్ అనేటువంటిది మనకి అరబీ భాషలో గజల్ అనేటువంటి పదం వచ్చింది. గజల్ అంటే రాగాలాపన అని అర్థం. ఈ గజల్ ప్రక్రియకు నేను ఒక చక్కని స్వరాన్ని స్వరపరిచాను. ఆ స్వరాన్ని మీకు వినిపిస్తాను. మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకుని మరి చక్కగా పాడుకుందామా? ఈ పల్లవిని మద్వ అంటారు. పల్లవిని ఏమంటారు? ఈ పల్లవిని మనం చక్కగా పాడుకుందాం. నేను పాడతాను, జాగ్రత్తగా వినండి. తర్వాత నాతో పాటు మీరు కలిసి పాడదాం, సరేనా? సరే, ఓకే. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. చరణాన్ని మక్త అంటారు. ఆ మక్త నేను పాడి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. చినుకు స్పర్శకే గదా నేల కడుపు పండేది. చినుకు స్పర్శకే గదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. మబ్బొకటే నలుపు, కానీ మబ్బు చినుకు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. పరలేఖన అందమైన కవితకు పునాదులు. కలలు పగలంటామా రాత్రి అంటామా? రాత్రి నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? రాత్రి నలుపైనంత మాత్రాన మనం కన్నా కళలు మాత్రం మన కనే కళలు నల్లగా ఉంటాయా? అదే విషయాన్ని కవి గారు చక్కగా ఈ మస్తాన్ని ఇచ్చారు. సార్ పాడతాను, సాధ్యమండి. రేయి ఒకటి నలుపు, రేయి ఒకటి నలుపు, రేయి ఒకటి నలుపు, రేయి కన్ను నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు.